నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఈ పాట అందులో లేదే. మొన్న కొన్ని సీన్లు ట్రిమ్ చేసి కొత్త సీన్లు యాడ్ చేసామన్నారు కదా, అప్పుడేమన్నా యాడ్ చేసి ఉంటారేమో. ఈ సాంగ్ పెట్టారంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. సినిమా పోయిన బాధలో మా వీర సైనికులుంటే బర్రె మీద పుండుని గద్ద పొడిచినట్లుంది మీ పాట. ఈ పాటతో పొగిడిందో పొడిచిందో అర్థం కావట్లేదు. సినిమా పోయినా సగం పరువు మిగిలింది ప్రీమియర్ కలెక్షన్ల రూపంలో. కానీ ఈ పాటతో ఉన్న పరువు కూడా పోయింది. పవన్ అన్న ఏం కష్టపడ్డాడో తెలీదంటే సినిమా చూసిన వాళ్ళు అగసాట్లు మాత్రం చెప్తే తీరవు. సెకండ్ హాఫ్లో అయితే అష్టకష్టాలు పడ్డారు. మా పవర్ అన్నకి చెప్పి ప్రీమియర్ కలెక్షన్లలో నుంచి నెలకింత నీకు పింఛన్ లెక్కన వచ్చేలా చూస్తాం, దయచేసి ఆ పాటను వెనక్కి తీసుకో అంటే. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పనోడు పందిరేస్తే పిచ్చుకలన్నీ ఊడగొట్టాయంట అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మన పవర్ బాబు బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం చేస్తున్నాడు. అన్ని డిజాస్టర్ రికార్డుల్ని కిందులు మిందులు చేస్తున్నాడు. రోజుకి 2 కార్డులు తీసుకొని పవర్ బాబు ఎలగబెట్టిన అద్భుత కళాఖండం అరకొర ఈటముళ్ళు. సినిమా బాగుండాలంటే సామాన్లు బాగుండాలనుకుల్. రోజుకి 2 కార్డులు తీసుకొని 5వ రోజు 1 కోటి కూడా రాబట్టలేకపోయాడు. 5 సంవత్సరాలు తీస్తే 5 రోజులు ఆడింది. అంటే 100 రోజులు ఆడాలంటే 100 ఏళ్ళు తీయాలేమో. తెలివిగల్ల మొగుడు తేనెకిపోయి ఈగ బుర్రుమంటే ఇంటికి వచ్చాడంట. మన పవర్ బాబు పరిస్థితి కూడా అట్టనే ఉంది. పవర్ స్టార్ అని ఇంత పొడవు ట్యాగ్ తగిలించుకొని 250 కోట్ల బడ్జెట్లో సినిమా చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి రీజనల్ సినిమా కలెక్షన్స్ని కూడా రాబట్టలేకపోయాడు. ఆరంభ సూర్యునికి ఆర్భాటాలు ఎక్కువ అని, రిలీజ్ ముందు మనల్ని ఎవరు ఆపేది అని, తుస్సుమన్నాక ఎవరో నెగిటివిటీ చేశారని మంది మీద పడి ఏడుస్తున్నాడు. తలపాగా అడ్డొచ్చింది, లేదంటే నేనేంటో చూపించేవాడిని అన్నాడంట వెనకటికి ఎవడో. అట్టుంది. అయినా పంచె కొనడానికి పత్తి ధరతో పనేముంది? సరే, ఎవరో పని కట్టుకొని నెగిటివిటీ చేశారు అనుకుందాం. కనీసం డే 1 కలెక్షన్స్ అన్నా రావాలి కదా అంకుల్, అది కూడా లేదే. అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన గుంటూరు కారం సినిమాకి డే 1 95 కోట్ల గ్రాస్ వచ్చింది. అదొక రీజనల్ ఫిలిం. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈరమల్లు ఆ కలెక్షన్స్ దరిదాపుల్లో కూడా లేదు. అంత పెద్ద కత్తి ఉందే గొరగలేవా అన్నట్లు పవర్ స్టార్ అంటివి, సోలో రిలీజ్ అంటివి, భారీ టికెట్ హైక్స్, కావాల్సినన్ని థియేటర్లు, పాన్ ఇండియా మూవీ రీమేక్ సినిమా కాదు. అయినా డే 1 కలెక్షన్స్ లేవని పళ్ళు ఊడిపోయేలా నవ్వుతున్నారు బాబు నగర పౌరులు. అకాల వర్షాలు పడి వరదలు ముంచెత్తి నష్టపోయిన వరద బాధితుల్ని ఆదుకున్నట్టు ప్రీమియర్ షోలేసి టికెట్ రేట్లు పెంచి జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ రోడ్ల మీదకి వచ్చి తలో చేయి వేసి ఆదుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ డే 1 కలెక్షన్స్ కూడా రాలేదు. దీనికి తోడు రోజుకి 2 కార్డులు తీసుకునే పవర్ బాబు 5వ రోజు 1 కోటి రూపాయలు కూడా రాబట్టలేకపోయాడంటే ఇక మీరే అర్థం చేసుకోండి. కథ ఫ్లోలో కొట్టుకుపోయి కొన్ని సినిమాలు హిట్ అయి ఉండొచ్చు, కానీ యాక్టింగ్ స్కిల్స్ మాత్రం శూన్యం. మరి అసలు కథే లేకపోతే ఉన్న కథలోనే ఏలేటి గెలికి సొంత పైత్యం రుద్దితే ఏమవుతుంది? అదే అయింది ఈరమల్లు విషయంలో. చిత్తం శివుడిపైన, భక్తి చెప్పులపైన అన్నట్టు రొట్ట రీమేక్ సినిమాలపైన మోజుతో ఈ సినిమాని గాలికి వదిలేసి 5 సంవత్సరాలు సాగదీశాడు. ఈ దెబ్బకి మొదటి డైరెక్టర్ వీళ్లతో ఎందుకొచ్చిన గొడవ అని పక్కకి తప్పుకున్నాడు. దాంతో మన పవర్ బాబే స్వయంగా ఏలేటి గెలికి సొంత పైత్యాన్ని జోడించి ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి సంబంధం లేకుండా చేసి ఒకే టికెట్ పైన మనకి 2 సినిమాలు చూపించాడు. నిర్మాతకి మాత్రం అసలు సినిమా చూపించాడు చిల్లర కలెక్షన్స్తో. సినిమాలో ఏమీ లేనప్పుడు ఫ్యాన్స్ కూడా రెండోసారి చూడరు. దానికి తోడు ప్రీమియర్స్ పేరుతో వాళ్ళ జేబుకి బొక్క పెట్టడం కాదు, ఏకంగా జేబే చించేశారు. దానికి తోడు ఆ విఎఫ్ఎక్స్ చూసి కళ్ళు పేలి పేలాలయ్యాయి అందరికీ. అందుకే సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫ్లాప్ అయింది. దానికి తోడు దరిద్రుడు తలకడగబోతే వడగండ్ల వాన కురిసిందని ఒక యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఈరమల్లుకి పగలే చుక్కలు చూపించింది. 2వ రోజుకే ఈరమల్లు కలెక్షన్స్పై పూర్తి డామినేషన్ చూపించింది. ఆడికే మోకాళ్ళ మీద బరిగెట్లాడుతుంటే మళ్ళీ కొండన్న తగులుకున్నాడు. ఎత్తిపోయిన సినిమాకి డబ్బులు ఎందుకు బొక్క అని కొండన్న కింగ్డమ్ సినిమాకి డబ్బులు దాచుకున్నారు ఆడియన్స్. కొండన్న సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినా ఓవరాల్గా బిలో యావరేజ్ టు యావరేజ్ టాక్ వచ్చింది. అయినా కానీ డే 1 కలెక్షన్స్ మాత్రం కుమ్మేశాడు. ఈరమల్లు ప్రీ బుకింగ్స్ని కూడా క్రాస్ చేశాడు. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్. మొదటి రోజు కలెక్షన్లన్నీ చూసుకుంటే డే 1 38 నుంచి 40 కోట్ల గ్రాస్, 20 కోట్లకి పైగానే షేర్ పెట్టాడు. కొండన్న మాస్ తాండవ ముందు పవర్ బాబు పవర్ పనిచేయలేదు. ఊపు చూస్తుంటే ఈరమల్లుని వీకెండ్కే క్రాస్ చేసేలా ఉన్నాడు కొండన్న. 1 వారం పోస్ట్ పోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈరమల్లు చిల్లర ఏరుకోవాల్సి ఉండేది. మొత్తానికైతే కొండన్న 1 వారం లేటుగా వచ్చినా గట్టి వాతే పెట్టాడు ఈరమల్లుకి.
ఒక టైర్ 2 హీరో కలెక్షన్స్తో కూడా మన పవర్ బాబు పోటీ పడలేకపోతున్నాడు. బాబుని టైర్ 2లో ఎలాగోలా అడ్జస్ట్ చేద్దామని చూస్తే కొండన్న ఏకంగా టైర్ 3లోకి గెంటేశాడు. బాబుకి కొండన్న రూపంలో కొండంత కష్టం వచ్చింది. పాపం మన వీర సైనికులు దీన్ని ఎలా తట్టుకుంటారో ఏమో అని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి కొండన్న మన బాబుని ఫుల్ డామినేట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.